వైఎస్ జగనే వస్తాడని అనుకుంటున్నాను. ఎందుకని? మామూలుగా పథకాల వల్ల ఆయన చేసిన అభివృద్ధి ఏం లేవు, యువతకు ఉద్యోగాలు లేవు, అన్ని నెగిటివిటీ, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉంది, టీడీపీ జనసేనకి కొంచెం అని చాలా మంది అంటున్నారు. సో మీరేమంటారు? మాకు తెలిసినంత వరకు మాది రాయలసీమ. మాకు తెలిసినంత వరకు మాకు వైఎస్ జగన్ వచ్చిన తర్వాతే మేలు జరిగింది. మాకు అంతకుముందు మాకు రోడ్లు సరిగ్గా లేవు మా ఏరియాలో. రోడ్లే సరిగ్గా లేవంటున్నారు ఇప్పుడు. మాకు రోడ్లు సరిగ్గా ఉన్నాయి ఇప్పుడు, ఇంతకు ముందు మాకు లేవు. ఇప్పుడు మేము మా ఊరు నుంచి కడపకి వెళ్ళాలి అంటే మాకు రాయలసీమలో ఆల్మోస్ట్ గా మేము ఇంతకు ముందు ట్రావెల్ చేసేటప్పుడు 6.5 hours పట్టేది. ఇప్పుడు మేము 4.5 hours లో వెళ్తున్నాం. బికాస్ మాకు అక్కడ రోడ్స్ బాగా అయ్యాయి. ఆ రోడ్స్ బాగా అవటం వల్ల మేము వెళ్తున్నాం. అండ్ ఇంకోటి మాకు మెయిన్ గా మా సైడ్ మేము ఎందుకు టీడీపీకి అగేన్స్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచేది కుప్పం నుంచి గెలుస్తారు. ఆయన ఉన్నప్పుడు మాకు ఉద్యోగ అవకాశాలు రాలేదు. ఆయన పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మాకు అక్కడ ఆయన రాజీవ్ ఉద్యోగ పథకం పెట్టడం వల్ల నేను పర్సనల్లీ నాకు జాబ్ వచ్చింది. నేను ఈరోజు వెల్ సెటిల్డ్ అంటే నాకు కేవలం ఆ ఉద్యోగం రావటం వల్లే వచ్చింది. ఆ తర్వాత కూడా మాకు హైకోర్టు వచ్చుంటే మా సైడ్ డెవలప్మెంట్ అనేది జరిగేది. కానీ హైకోర్టు మళ్ళీ రావటం ఆపేశారు, 3 రాష్ట్రాల అగేన్స్ట్ అయ్యి. ఇదే 3 రాష్ట్రాల కాన్సెప్ట్ ఆల్రెడీ మహారాష్ట్రలో ఉంది. కానీ మన సైడ్ మాత్రం ఆ 3 రాష్ట్రాలు రాకూడదు అని చెప్పేసి, దానివల్ల డెవలప్మెంట్ అవ్వదు అని చెప్పేసి అమరావతిలోనే ఉండాలి రాజధాని అన్నారు. కానీ మహారాష్ట్రలో మనం చూసుకుంటే నాగ్పూర్ వచ్చేసి ఇండస్ట్రియల్ క్యాపిటల్, పూణే వచ్చేసి ఎడ్యుకేషనల్ క్యాపిటల్, అండ్ ముంబై వచ్చేసి ఒరిజినల్ క్యాపిటల్. 3 రాష్ట్రాలు 3 క్యాపిటల్స్ ఉన్నాయి అక్కడ మన పక్క రాష్ట్రంలో. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయకుండా అది ఉండకూడదు అని చెప్పేసి స్వలాభం కోసం ఎప్పుడు ట్రై చేస్తున్నారు. పోయినసారి 150 సీట్లు వచ్చినాయి కదా, ఈసారి ఎన్ని వస్తాయి? మరి టీడీపీ జనసేన కలయికలో ఉంది కాబట్టి అన్ని రాకపోవచ్చు అండి. ఇప్పుడు 150 అయితే రాకపోవచ్చు, ఎందుకంటే టీడీపీ జనసేనకి వాళ్ళకి కొన్ని రావచ్చు. పోయినసారి కంటే ఈసారి వాళ్ళకి ఎక్కువ రావచ్చు అని అనుకుంటున్నారు. కూడా జగన్ గారే వస్తారు అయితే. జగన్ గారే రావచ్చు మోస్ట్లీ, ఎందుకంటే పథకాల వైజ్ అయితే అందరికీ అన్ని అందుతున్నాయి. ఎందుకంటే నేను బేసికలీ రాయలసీమకి వెళ్ళి పథకాలు తెచ్చుకుంటాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఎందుకంటే మా ఫాదర్ మా మదర్ ఇద్దరు పెన్షన్స్ తెచ్చుకుంటారు. సో వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటాం కాబట్టి మాకు తెలుసు. బేసికల్లీ అదంతా ఉంది కాబట్టి పథకాలన్నీ బాగా వస్తున్నాయి కాబట్టి మేము జగనే వస్తాడని అనుకుంటాం. ఆయన వస్తే మాకు డెవలప్మెంట్ కూడా అవుతుంది అనేది మా నమ్మకం.